ఏలూరు జిల్లాలో మైనార్టీ శాఖ మంత్రి ఫారూక్ పర్యటించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం 20వ రోజుకు చేరుకోవడంతో జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందుతున్నాయో లేదో ఆరా తీశారు. గత ప్రభుత్వంలో మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక మైనార్టీలకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందని మంత్రి వెల్లడించారు. తల్లికి వందనం వేశాం. తల్లికి వందనం వేసిన తర్వాత తల్లికి వందనంలో ఎటువంటి రెస్పాన్స్ ఉంది ప్రజల్లో, దాని ప్రజలు ఏ రకంగా స్వీకరిస్తున్నారు, దాంతో పాటు వారికి కావాల్సిన అమ్యూనిటీస్ ఏమున్నాయో భవిష్యత్తులో కూడా చేపట్టే కార్యక్రమాలు మీకు అందరికీ తెలుసు. సమస్యలు ఈ వర్షాకాలం డ్రైన్ సమస్యలు ఉంటాయి, రోడ్డు సమస్యలు ఎక్కువగా ఉంటాయి, తాగునీటి సమస్యలు తక్కువగా ఉంటాయి, వేసవి కాలం ఉంటే తాగునీటి సమస్యలు ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా ప్రజలు తెలుసుకోవాలని చెప్పి గడప గడపకు పోవాలా, ప్రజల దగ్గరికి పోవాలా, సుపరిపాలన గురించి వివరించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈ రోజు ఏర్పాటు చేసినందుకు మన ముఖ్యమంత్రి గారు మనకు ఒక రోజు ఈ అవకాశం కలిగించారు. చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తాను. స్థానికంగా ఎన్నో సమస్యలు ఉంటాయి, స్థానికంగా సమస్యలను శాసనం తెలియజేస్తారు. కానీ మేము అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుగుదేశం పార్టీ సంవత్సరంలో చేపట్టే కార్యక్రమాల గురించి ప్రజలకు వివరంగా తెలియజేశాము. మేము ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తానే అదే నెలలో దాదాపుగా గత నెలలో 6 నెలలు కలుపుకొని 3+4 7,000 రూపాయలు పెన్షన్ ఒకటేసారి ఇవ్వడం జరిగింది. భారతదేశ చరిత్రలో